ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో పటిష్టంగానే ఉన్న ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడంలో విఫలమైంది. అయితే ఏపీలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గత ఎన్నికల్లో అక్కడ ఒక్క నియోజకవర్గంలోనూ ఆ పార్టీ విజయం సాధించలేదు. అంతేకాదు ఆ పార్టీలో కీలక నేతలుగా మెలిగిన చాలా మంది డిపాజిట్లు కోల్పోయారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కష్టాల కడిలో కాలం వెల్లదీస్తోంది. ఇక నాయకుల విషయానికి వస్తే అధ్యక్షుడు రఘువీరారెడ్డి పార్టీ కోసం శ్రమిస్తున్నా ఫలితం ఉండడం లేదు. అక్కడక్కడ ఉన్న నాయకులు పార్టీలో ఉన్నారు కానీ పార్టీ కోసం పెద్దగా శ్రమించడం లేదు. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఉమన్ చాందీ కూడా ప్రభావితం చేయలేకపోతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత గూటిలోకి రావడంతో ఆ పార్టీ జీవం పోసుకుంటుందని అంతా భావించారు. కానీ పెద్దగా మార్పు ఏమీ రాలేదు. కర్నూలు లాంటి చోట కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి నాయకులు పార్టీని వీడుతున్నారు. కిషోర్ చంద్రదేవ్ కూడా పార్టీని వీడబోతున్నాడు. ఇక మొదటి నుండి కాంగ్రెస్ లో ఉంది. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లలేని వారు కేవలం ఉన్నారు కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రాజకీయ భవిష్యత్ కోసం చాలా మంది పార్టీ మారారు కూడా. జేడీ శీలం, పనబాక లక్ష్మి, శైలజానాథ్ వంటి నేతలు అసలు కనబడటం లేదు. దూకుడుగా ఉండే నాయకులు ఎవరూ కనబడటం లేదు. ఇన్నాళ్ళు టీడీపీతో పొత్తు ద్వారా ఎన్నో కొన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవచ్చున్న నాయకుల ఆశలపై నీళ్లు చల్లుతూ ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్టు పార్టీ పెద్దలు ప్రకటించడం ఆశావాహులంతా వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. గతంలో టికెట్ కావాలని ఏపీసీసీ దగ్గర దరఖాస్తు చేసుకున్న వారు సైతం యూటర్న్ తీసుకుంటున్నారని సమాచారం. పార్టీనే ఖర్చు పెట్టిన ఎన్నికల్లో మాత్రం పోటీ చేయమని కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మనుగడ ఏంటని ఆ పార్టీ నేతలు మదన పడుతున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ పరిస్థితి మరీ ఇంత దారుణంగా తయారవుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఎన్నికలంటే ఆ పార్టీ నేతలు భయపడుతున్నంతగా ఏ పార్టీ నేతలు కూడా భయపడడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన చంద్రబాబు ఏపీలో మాత్రం విడిగా పోటీ చేయడం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు విడిగానే పోటీ పడతాయి. అంతవరకు సరే, జాతీయ స్థాయిలో మాత్రం కలిసి పనిచేస్తూనే ఉంటాయట. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల్లో దోస్తీ ఓకే కానీ సొంత రాష్ట్రంలో వద్దు. ఇది దేనికి సంకేతం? రాష్ట్రాన్ని విడదీసి ఏపీలో అంతమైన కాంగ్రెస్ ను మళ్లీ బ్రతికించడం చంద్రబాబుకు ఇష్టం లేకే ఏపీలో పొత్తు పెట్టుకోవడం లేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలుసుకున్న తెల్లారే కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తున్నామని ప్రకటించింది. విడిగా పోటీ చేయడానికి సైద్ధాంతిక వైరుధ్యమా, ఇతరత్రా గొడవలో ఏమీ లేవు. మిత్రపక్షాలుగా కొనసాగుతుండగానే విడిగా పోటీ చేయడం ఎందుకనే ప్రశ్న తలెత్తడం సహజం. దీనికి కారణం లేకపోలేదు. ఇందులో చంద్రబాబు, రాహుల్ ఇద్దరి స్వార్థాలు ఉన్నాయట. చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ ను ఎదిరించడానికి, టీడీపీని తెలంగాణలో బ్రతికించడానికి కాంగ్రెస్ తో కలిశాడు. పోటీ చేసి ఓడిపోయాడు. కానీ ఏపీలో పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే మెల్లగా తానే కాంగ్రెస్ ను బరిలోకి తెస్తే అది మళ్లీ పుంజుకుంటే ఎప్పటికైనా నష్టమని ఏపీలో ఛాన్స్ ఇవ్వట్లేదు. కానీ రాహుల్ మరి ఎందుకు దీనికి ఒప్పుకున్నాడంటే తనకు ఎమ్మెల్యే అభ్యర్థులతో పెద్దగా వచ్చేదేమీ ఉండదు. ఎలాగో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినా లక్ కలిసొచ్చి ఎన్నో కొన్ని గెలిస్తే సంతోషం. లేకున్నా టీడీపీ ఎలాగో కేంద్రంలో కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ సమయంలో చంద్రబాబు లాంటి నాయకుడు, టీడీపీ పార్టీ ఎంపీలు రాహుల్ కు అవసరం. అందుకే రాహుల్ కూడా ఏమీ అనడం లేదట. చంద్రబాబు ఎలాగో మోడీని దించాలని అందరినీ ఏకం చేస్తున్నాడు కనుక రాహుల్ చంద్రబాబును ఏమీ అనడం లేదట. రాహుల్ ప్రధాని కావడానికి చంద్రబాబు లాంటి నాయకుడు ఎంతో ఉపయోగపడతాడని రాహుల్ ఆలోచన. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు కొన్ని ప్రాంతాల్లో పార్టీలకు వరంగా మారితే కొన్ని ప్రాంతాల్లో శాపంగా పరిణమిస్తుంటుంది. జన నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం ఆ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను కోలుకొని దెబ్బతీస్తుంది. పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లలేక, పార్టీ కార్యక్రమాల్లో గడపలేక ఏపీ కాంగ్రెస్ నేతలు అయోమయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, అసలు ఎన్నికలంటేనే ఆ పార్టీ నేతలు వణికిపోతున్నట్టు సమాచారం. ప్రజాభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెబుతున్నారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకున్నారా? ఇప్పుడు ఏపీలో విడిగా పోటీ చేయాలని చంద్రబాబు కోరుకుంటున్నారా, లేక ప్రజలు చెప్పారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పొత్తు అవసరం లేదు. అది బాబు అవసరం కనుక ఇక్కడ కలిసి పోటీ చేశారు. ఏపీలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో పార్టీ పొత్తు అవసరం. కానీ కాంగ్రెస్ పార్టీ చేత బాబు విడిగా పోటీ చేయిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి రాహుల్ బాబు
తలుపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పెద్దలు తాము అధికారానికి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లోనూ చంద్రబాబు గిరిగిస్తే దాటడం లేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాహుల్ ను కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హంగామా మొదలైంది. ఏపీ అంతటా దాదాపు 200 మంది కన్వీనర్లను నియమిస్తామని, బస్సు యాత్ర చేపడతామని తాము చేయబోయే హడావిడినంతా కాంగ్రెస్ పార్టీ వివరించింది. ఎంత అట్టహాసం ప్రదర్శించినా కాంగ్రెస్ పార్టీ బలపడేది ఏమీ లేదు. అయినా చంద్రబాబు చెప్పినట్టల్లా చేయక తప్పదు. కులాలు, వర్గాలు, ఇతర నినాదాల పేరుతో పార్టీలు పెట్టించి ప్రత్యర్థుల ఓట్లు చీల్చడంలో టీడీపీ లాభీ ఘనత వహించింది. అవసరమైతే తమపైనే విమర్శలు చేయించుకుంటూ చిన్న చితక పార్టీలను, నాయకులను నడిపించడం, అవసరమైనప్పుడు వారితో ఎన్నికల సమయానికి మద్దతు పలికించడం వంటి రాజకీయాలు చేస్తుంది టీడీపీ. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా 125 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ సీట్లకు పోటీకి దిగుతామని వెల్లడించింది. తెలంగాణలోని ఎంపీ స్థానాలకు తగిన నాయకులు దొరకక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులనే దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొత్తానికి ఎవరి లాభాలు వారు చూసుకుంటూ ఆజన్మ శత్రువులు కలవడం చరిత్ర అని మనకు చెబుతూ వారి లెక్కలు వారు వేసుకుంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.